వాంకడే స్టేడియం వేదికగా జరిగిన 5వ టీ20 మ్యాచ్లో మన టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ టీంను 150 పరుగుల భారీ తేడాతో ఓడించి ఒక అతిపెద్ద విక్టరీ సాధించారు. మెయిన్లీ ద మ్యాన్ అభిషేక్ శర్మ నిజంగానే మెంటల్ నా కొడుకులా ఉన్నాడు సార్. అసలు ఇంగ్లాండ్ బౌలర్స్కు కంటి మీద కొనుకు లేకుండా కొడుతూనే ఉన్నాడు. ఎలాంటి బాల్ వేసినా సరే నాకు ఒకటే ఆప్షన్ ఉంది, బ్యాట్ ఊపేస్తా. అది 4 వెళ్తుందో 6 వెళ్తుందో నాకు అనవసరం, కానీ నేను మాత్రం నా బ్యాట్ను స్వింగ్ చేయడం ఆపనన్నట్టు ఒకటే బాధుడు. నా బ్యాట్ ఊపడం ఏమైనా అడ్డదడ్డంగా ఊపడంటే కాదు, ఒక క్లాసికల్ టచ్ కనిపించింది. ప్రాపర్ టైమింగ్తో లాఫ్టర్ షాట్స్ ఆడి ఒక క్లాసికల్ విధ్వంసం చూపించాడు. మిగిలిన ఆడిన ఇన్నింగ్స్ చూసి అయితే జనానికి పిచ్చెక్కిపోయింది. ఇన్ఫ్యాక్ట్ మన నితీష్ కుమార్ రెడ్డి అభిషేక్ శర్మ కోసం ఒక ఇన్స్టా స్టోరీ పెట్టాడు. అండ్ అందులో ఏం రాశాడంటే మెంటల్ నా కొడుకని రాశాడు. సో నిజంగా నా క్యాప్షన్కి తగ్గట్టు ఈరోజు అభిషేక్ శర్మ చిత్తకు కొట్టేశాడు. నిజంగా ఒక మెంటల్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఎలాంటి క్యాలిక్యులేటర్ సరిపోదన్నట్టు రకరకాలుగా కొట్టాడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లాండ్ బౌలర్స్ బాల్ వేయడం అండ్ బౌండరీ బయటికి వెళ్ళి బాల్ తెచ్చుకోవడం ఇదే జరిగింది. సో నిజంగా ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆడిన బ్యాటింగ్ గురించి ఎంత చెప్పుకున్నా ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. అసలు ఎక్కడా కూడా ఇంగ్లాండ్ బౌలర్స్కి చిన్న ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ప్రాపర్గా బాల్ని మిడిల్ చేసేవాడు. ఇన్ఫ్యాక్ట్ గేమ్ మధ్యలో ఒక స్టాట్ చూసాం, అభిషేక్ శర్మ 88% బాల్స్ని మిడిల్ చేశాడంట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అతను ఆడిన ఇన్నింగ్స్ మీద తనకి ఎంత కంట్రోల్ ఉందనేది. సో అభిషేక్ శర్మ ఏదో బ్యాట్ ఊపేశాడు, అందుకే 54 బంతులు 135 పరుగులు వచ్చాయని చెప్పడానికి అసలు ఎక్కడా కూడా లేదు. నిజంగా తన ఇన్నింగ్స్ను చాలా మంచిగా ప్లాన్ చేసుకున్నాడు. ఎక్కడా కూడా క్యారీడ్ అవే అయిపోయి గట్టిగా కొట్టడానికి వెళ్ళలేదు. సో మనం చాలా సందర్భాల్లో చూస్తాం, పిచ్ ఫ్లాట్గా ఉన్నప్పుడు రన్స్ వస్తున్నప్పుడు బ్యాట్స్మెన్ గట్టిగా కొట్టడానికి ట్రై చేస్తారు. కానీ అభిషేక్ శర్మ చూసుకుంటే మాత్రం ప్రతి బాల్ని కూడా టైమింగ్తోనే కొట్టాడు. మిగిలిన 50 దగ్గరలో ఉన్నప్పుడు స్ట్రైట్గా ఒక 2 సిక్సర్లు కొట్టాడు. అవైతే అరాచకం. నిజంగా షాట్స్ చూస్తే నాకైతే యువరాజ్ సింగ్ మరియు సురేష్ రైనా వీళ్ళిద్దరూ గుర్తొచ్చారు. సో అభిషేక్ శర్మ స్ట్రెంత్ ఏంటంటే అతని బ్యాట్ స్వింగ్ ఎక్కడో తల దగ్గర నుండి బ్యాట్ను తీసుకొస్తాడు. దీనివల్ల అతను మరీ ఎక్కువగా పవర్ ఉపయోగించకపోయినా జస్ట్ టైం చేస్తే చాలు బాల్ ఈజీగా గ్రౌండ్ దాటేస్తుంది. సో నిజంగా మ్యాచ్లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ అయితే ఐ ఫిస్ట్, క్లాస్ అండ్ మాస్ రెండు కూడా మిక్స్ చేసి కొట్టాడు. మెయిల్ ఇన్నింగ్స్ ద్వారా అతనైతే చాలా రికార్డులు బ్రేక్ చేశాడు. అండ్ అతని బ్యాటింగ్ వల్ల మన టీమిండియా కూడా కొన్ని రికార్డులు బ్రేక్ చేసింది. సో ముందుగా చూసుకుంటే అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 17 బంతులు హాఫ్ సెంచరీ కొట్టాడు. అండ్ మన టీమిండియా తరపున టీ20 ఫార్మేట్లో సెకండ్ ఫాస్టెస్ట్ 50. ఫస్ట్ ప్లేస్లో యువరాజ్ సింగ్ ఉన్నాడు, 12 బంతుల్లో కొట్టాడు. అండ్ దెన్ సెంచరీ చూసుకుంటే 37 బంతుల్లో కొట్టాడు. సో ఇది కూడా మన టీమిండియా తరపున సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. కానీ ఓవరాల్ ఫిల్టర్ అనేది కేవలం ఫుల్ మెంబర్ సెట్స్ ఆడిన టీ20 మ్యాచెస్లోనే. అంటే టెస్ట్ క్రికెట్ ఆడే నేషన్స్ అన్నింటినీ కలిపి చూసుకుంటే అభిషేక్ శర్మ కొట్టింది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. సో ఇన్నింగ్స్ వరకు అయితే అభిషేక్ శర్మ సెకండ్ ఫాస్టెస్ట్ 50 కొట్టాడు, అలాగే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు. అండ్ దెన్ ఇన్నింగ్స్లో అతను కొట్టిన సిక్సర్స్ మొత్తం 13 సిక్స్లు కొట్టాడు. సో ఇప్పటివరకు మన టీమిండియా తరపున ఒక టీ20 ఇన్నింగ్స్లో ఏ బ్యాట్స్మెన్ కూడా ఇన్ని ఎక్కువ సిక్స్లు కొట్టలేదు. ప్రీవియస్గా రోహిత్ శర్మ 10 సిక్స్లు కొట్టాడు. బట్ ఈ రోజు మ్యాచ్లో మాత్రం అభిషేక్ శర్మ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. మొత్తం 13 సిక్స్లు కొట్టి టాప్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. అలాగే మ్యాచ్లో అభిషేక్ శర్మ చూసుకుంటే కేవలం 10.1 అవర్స్లోనే సెంచరీ కంప్లీట్ చేసేశాడు. అంటే మన టీమిండియా బ్యాటింగ్ 10.1 అవర్స్ కంప్లీట్ అయ్యేసరికి అభిషేక్ శర్మ 100 కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పటివరకు ఒక టీ20 ఇన్నింగ్స్లో ఏ బ్యాట్స్మెన్ కూడా ఇంత ఫాస్ట్గా సెంచరీ కొట్టలేదు. ప్రీవియస్కి రికార్డ్ క్వింటన్ డీకాక్ పేరు మీద ఉండేది. అతను 10.2 అవర్స్లో సెంచరీ రీచ్ అయ్యాడు. బట్ అభిషేక్ శర్మ ఈరోజు ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంకా వీటితో పాటు అభిషేక్ శర్మ కొట్టిన టోటల్ స్కోర్ 54 బంతులు 135 పరుగులు చేశాడు. సో ఇప్పటివరకు మన టీమిండియా తరపున టీ20లో ఏ బ్యాట్స్మెన్ కూడా ఇంత పెద్ద స్కోర్ కొట్టలేదు. ప్రీవియస్కి రికార్డ్ గిల్ పేరు మీద ఉండేది, 126 రన్స్ చేశాడు. బట్ ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ దాన్ని కూడా బ్రేక్ చేశాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో చాలా రికార్డులనే బ్రేక్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతను సెంచరీ కంప్లీట్ చేసిన తర్వాత సరిగ్గా స్ట్రైక్ రాలేదు, లేకపోతే 150 కూడా ఈజీగా దాటేసి ఉండేవాడు. మెయిన్లో ఓవర్ నెంబర్ 11 నుండి 15 వరకు చూసుకుంటే ఈ 5 ఓవర్స్లో అతనికి కేవలం 9 బాల్స్ మాత్రమే ఆడే ఛాన్స్ వచ్చింది. సో అభిషేక్ శర్మ సెంచరీ కంప్లీట్ చేసిన తర్వాత అతనిలో కాస్త కోల్డ్ అయిపోవాల్సి వచ్చింది. దీనివల్ల అతని స్కోర్ మరింతగా పెరగలేదు. బట్ అతనైతే తనకి ఎప్పుడు స్ట్రైక్ వచ్చినా సరే చితక్ కొట్టేశాడు. చివరిలో అదరంలో వికెట్లు పడిపోయిన తర్వాత కూడా అక్షర్ పటేల్తో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. సో ఓవరాల్గా అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ అయితే నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్. అండ్ ఇన్నింగ్స్ ద్వారా అతను మన టీమిండియాలో తన ప్లేస్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఈ సిరీస్ స్టార్ట్ కాకముందు వరకు చూసుకుంటే అతని ప్లేస్ మీద కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అంటే యశస్వి జైస్వాల్ తిరిగి వస్తే అభిషేక్ శర్మని పక్కన పెడతారన్నట్టు ఉంది సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఈ సిరీస్లో చూసుకుంటే అతను మోర్ దాన్ 275 రన్స్ కొట్టాడు, అది కూడా 200+ స్ట్రైక్ రేట్తో. సో ఇంతటి విధ్వంసం సృష్టించిన తర్వాత అభిషేక్ శర్మని పక్కన పెట్టడం అనే క్వశ్చన్ మార్క్ ఇప్పట్లో రాదు. మెయిన్లీ పవర్ ప్లేలో అతను అందిస్తున్న స్టార్ట్స్ మన టీమిండియాకు బాగా ప్లస్ అవుతున్నాయి. సో ఈ మ్యాచ్లో కూడా అభిషేక్ శర్మ పవర్ ప్లేలోనే 50 కంప్లీట్ చేసేసాడు. మీలో అతని బ్యాటింగ్ దెబ్బకి మన టీమిండియా పవర్ ప్లేలోనే 95 రన్స్ కొట్టారు. అండ్ ఇదైతే మన టీమిండియాకి హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్. ప్రీవియస్కి ఎప్పుడో స్కాట్లాండ్ మీద 82 రన్స్ కొట్టారు పవర్ ప్లేలో, కానీ మ్యాచ్లో మాత్రం ఆ రికార్డ్ కూడా బ్రేక్ అయిపోయింది. అలాగే ఓవరాల్గా చూసుకున్న మన టీమిండియా 247 రన్స్ కొట్టారు. అండ్ వాంకడే గ్రౌండ్లో ఒక ఇంటర్నేషనల్ టీంకి ఇది హైయెస్ట్ స్కోర్. సో అభిషేక్ శర్మ సెంచరీ అయితే రికార్డ్స్ అన్నింటినీ షేక్ చేసి పాడేసిందే. అయితే కొంతమంది అనొచ్చు ఫ్లాట్ వికెట్ మీద కొట్టాడు, సెంచరీ పెద్ద లెక్కలేదని చెప్పి. బట్ ఇదే ఫ్లాట్ వికెట్ మీద మిగతా టీమిండియా బ్యాట్స్మెన్ తడబడ్డారు.
కేవలం అభిషేక్తో పాటు తిలక్ వర్మ మరియు శివం దుబే వీళ్ళిద్దరు మాత్రమే కాస్త అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశారు. కానీ మిగతా బ్యాట్స్మెన్ చూసుకుంటే చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేయలేకపోయారు. సో ఫ్లాట్ వికెట్ మీద విధ్వంసం చేయాలన్నా సరే స్కిల్ సెట్ ఉండాలి. స్కిల్ సెట్ లేకుంటే ఏ వికెట్ ఇచ్చినా సరే బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేయలేడు. సో అభిషేక్ శర్మకి అయితే స్కిల్ ఉంది, అలాగే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంది అండ్ ఆల్సో ఫియర్లెస్ అప్రోచ్ ఉంది. మిగిలిన అతని మెంటర్ యువరాజ్ సింగ్ ఒక ఛాంపియన్ ప్లేయర్. సో అలాంటి ఛాంపియన్ ప్లేయర్ ఇలాంటి ఛాంపియన్స్ని తయారు చేస్తాడు. ఇన్వటి మ్యాచ్లో అభిషేక్ శర్మ బ్యాట్తోనే కాదు బాల్తో కూడా 2 వికెట్లు తీశాడు. యువరాజ్ సింగ్ అయితే దగ్గరుండి మన టీమిండియాకు తన వారసుని ఇచ్చాడు అండ్ ఈ వారసుడు అయితే అతనికంటే డేంజరస్గా ఉన్నాడు. ఎలాంటి సిచ్యువేషన్ కూడా కేర్ చేయకుండా ఒకే స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ దుమ్ము దులిపేస్తున్నాడు. సో నిజంగా మ్యాచ్లో అయితే అభిషేక్ శర్మ పెర్ఫార్మెన్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. ఇక అతనితో పాటు మిగతా ప్లేయర్స్ చూసుకుంటే సంజు శాంసన్ మరోసారి షార్ట్ బాల్కి ఫాలో అయ్యాడు. సో అతనైతే ఒక షార్ట్ బాల్ని 6 కొట్టి ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు. అలాగే దోర్లో మరో 6 కూడా కొట్టాడు షార్ట్ బాల్కి. మిగిలిన తన ఫుట్ వర్క్లో మార్పు తీసుకొచ్చి 2 పుల్ షాట్స్ ఆడాడు ఎక్సలెంట్గా. బట్ తర్వాత చూసుకుంటే అగైన్ మళ్ళీ ఓల్డ్ మిస్టేక్ని రిపీట్ చేశాడు. ఆఫ్ సైడ్ రూమ్ తీసుకుందామని చెప్పి క్రాంప్ అయిపోయి ప్రాపర్గా పుల్ షాట్ ఆడలేకపోయాడు. సో సంజు శాంసన్ అయితే సిరీస్లో 5వ షార్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. అండ్ వీలైతే నేను దీనికోసం ఒక స్పెషల్ వీడియో చేయడానికి ట్రై చేస్తా, అంటే సంజు ఫ్యూచర్ ఎలా ఉంటుందనే దాని గురించి. ఇక సంజు అవుట్ అయినా సరే తిలక్ వర్మ అభిషేక్ శర్మకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. 15 బంతులు 24 పరుగులు చేశాడు. మెయిన్లీ సింగిల్స్ తీస్తూ అతనికి ఎప్పటికప్పుడు స్ట్రైక్ అందించాడు. దీనివల్ల అభిషేక్ శర్మ సెంచరీ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయింది. సో వీళ్ళిద్దరు కలిసి అయితే ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 7 అవర్స్ 115 పరుగుల భారీ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ వల్ల అయితే గేమ్ కంప్లీట్లీ మన టీమిండియా సైడ్ వచ్చేసింది. ఈవెన్ తర్వాత మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ ఫెయిల్ అయినా సరే మన వాళ్ళ స్కోరింగ్ రేట్ తగ్గలేదు, ఎందుకంటే ఒక ఎండ్లో అభిషేక్ శర్మ బాదుతూనే ఉన్నాడు. సో సంజు శాంసన్ అని సూర్యకుమార్ యాదవ్ కూడా సిరీస్లో ఒకే కైండ్ ఆఫ్ షాట్కి అవుట్ అయిపోతున్నాడు. మిగిలిన ఫైనల్ లెగ్ పై నుండి 6 కొట్టడం అతని ఫేవరెట్ షాట్, బట్ దానికి సిరీస్లో ఎక్కువగా అవుట్ అయిపోయాడు. అయితే సూర్య డిసప్పాయింట్ చేసినా దుబే మాత్రం డిసప్పాయింట్ చేయలేదు. 13 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. ఎస్పెషల్లీ అతని బ్యాటింగ్ హైలైట్ ఏంటంటే పేస్ బౌలర్స్ నుతికారేశాడు. సో చాలామంది శివం దుబే పేస్ బౌలింగ్ నానలేడు, స్పిన్ బౌలింగ్ను కొట్టగలదని చెప్పి జోషియన్ చెప్తూ ఉంటారు. కానీ మ్యాచ్లో మాత్రం అది రాంగ్ అని ప్రూవ్ చేశాడు. తను ఆడిన 13 బంతులు కూడా పేస్ బౌలర్స్కి ఆడాడు. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ టీం అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్పిన్నర్ని తీసుకొచ్చేందుకు చాలా భయపడింది. సో దూబే అయితే చాలా మంచిగా పుల్ షాట్స్ ఆడాడు, అలాగే స్ట్రైట్ బ్యాట్తో కూడా షాట్స్ ఆడాడు. అండ్ దీన్ని బట్టి మనమైతే అతను పేస్ బౌలింగ్ కూడా బాగా ఆడగలని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అయితే దూబే అవుట్ అయిపోయిన తర్వాత మన టీమిండియా క్విక్గా వికెట్స్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా మరియు రింకు సింగ్ ఇద్దరు కూడా 9 పరుగులే చేశారు. అండ్ అక్షర్ పటేల్ చూసుకున్న చివరిలో 15 పరుగులు చేశాడు. సో మనకి డౌన్ ఆర్డర్ చూసుకుంటే ఫైర్ వర్క్స్ కనిపించలేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఓవర్స్లో ఒక 10 పరుగులు కూడా చేయలేకపోయారు. దీనివల్ల మన టీమిండియా స్కోర్ 250 దాటలేకపోయింది. అయితే ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే ఈజీగా 280+ కొడతారేమో అని అనిపించింది. బట్ చివరిలో మన టీమిండియాకి అయితే ఫినిషింగ్ టచ్ సరిగ్గా రాలేదు. ఇక ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కేవలం మార్క్వుడ్ మరియు బ్రైడెన్ కార్స్ ఇద్దరు మాత్రమే కాస్త చెప్పుకోదగ్గ బౌలింగ్ చేశారు. కార్స్ 3 వికెట్లు తీస్తే వుడ్ 2 వికెట్లు తీసుకున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇద్దరు బిలో 10 ఎకానమీతో బౌలింగ్ చేశారు. కానీ మిగతా బౌలర్స్ అందరికీ చూసుకుంటే అబౌవ్ 13.5 ఎకానమీ ఉంది. సో మన టీమిండియా బ్యాటింగ్ దెబ్బకైతే ఇంగ్లాండ్ బౌలర్స్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఎస్పెషల్లీ జాఫ్ రాచర్ ఈ సిరీస్లో మొత్తం 13 సిక్స్లు ఇచ్చాడంట. సో దీనివల్ల అయితే అతను ఒక T20 సిరీస్లో ఎక్కువ సిక్స్లు ఇచ్చిన రెండో బౌలర్గా చెత్త రికార్డుని క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఇక చేజ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ టీం గట్టిగానే స్టార్ట్ చేసింది. ఫిల్ సాల్ట్ బౌండరీస్ మీద బౌండరీస్ కొట్టాడు. బట్ ఎప్పుడైతే మహమ్మద్ షమి బెండకెట్ వికెట్ తీశాడో ఆ తర్వాత వాళ్ళ వికెట్ల పతనం స్టార్ట్ అయింది. మెయిలీ మరోసారి వరుణ్ చక్రవర్తి వచ్చి క్రూషల్ జాస్ బట్లర్ వికెట్ తీశాడు. అండ్ దెన్ రవి బిష్ణు వచ్చి హ్యారీ బ్రూక్ని అవుట్ చేశాడు. అలాగే తర్వాత మళ్ళీ వరుణ్ తను వేసిన నెక్స్ట్ ఓవర్లో లివింగ్స్టన్ అవుట్ చేశాడు. సెకండ్లో ఫిల్ సాల్ట్ 23 బంతులు 55 పరుగులు చేసినప్పటికీ అదరంలో మాత్రం ఇంగ్లాండ్ టీం వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ సాల్ట్తో పాటు జాకబ్ బ్యాథెల్ ఒక్కడే డబుల్ డిజిట్ స్కోర్ కొట్టాడు. కానీ మిగతా 9 మంది బ్యాట్స్మెన్ చూసుకుంటే సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ అయిపోయారు. మెయిన్ కామెడీ ఏంటంటే మన ఆల్రౌండర్స్కి వాళ్ళు వికెట్లు ఇచ్చారు. సో మన వాళ్ళు బౌలింగ్ చూసుకుంటే షమి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ వరుణ్ చక్రవర్తి 2, బిష్ణు 1 తీసుకున్నాడు. కానీ వీళ్ళతో పాటు శివం దుబే మరియు అభిషేక్ శర్మ ఇద్దరు కూడా తలో 2 వికెట్లు తీసుకున్నారు. ఎస్పెషల్లీ శివం దుబే తను వేసిన ఫస్ట్ బాల్కి ఫిల్ సాల్ట్ వికెట్ తీశాడు. అండ్ నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే జాకబ్ బ్యాథెల్ వికెట్ తీశాడు. సో లాస్ట్ మ్యాచ్లో మనం కంకషన్ సబ్ విషయంలో చాలా అంటే చాలా విమర్శలు చూసాం. లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ కాదని చెప్పి చాలామంది బాధేసుకున్నారు. మెయిన్లీ కొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి దూబే అసలు ఆల్రౌండరే కాదన్నారు. అతను ఒక బ్యాట్స్మెన్ లేదా కాస్త బౌలింగ్ చేయగలిగే బ్యాట్స్మెన్ అని చెప్పి జోషిన్ చెప్పారు. కానీ దూబే ఒక బ్యాట్స్మెన్గా ఐపీఎల్ వరకే పరిమితం. అదే డొమెస్టిక్లో చూసుకుంటే అతను బౌలింగ్ చేస్తాడు. మెయిన్లీ తను చివరిగడిన 10 డొమెస్టిక్ గేమ్స్లో కూడా బౌలింగ్ చేశాడు. అండ్ ఆల్సో 10 మ్యాచ్లు కలిపి 5 కంటే ఎక్కువ వికెట్లు కూడా తీసుకున్నాడు. సో దూబే అయితే ఒక ఆల్రౌండరే. మేబీ అతను బౌలింగ్లో కాస్త పేస్ తక్కువ ఉండొచ్చు, బట్ అతనైతే ఖచ్చితంగా బౌలింగ్ చేయగలడు. మెయిన్లీ మ్యాచ్లో 2 వికెట్లు పడగొట్టి ఆ కంకషన్ సబ్ డిసిషన్కు జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు. ఇక అభిషేక్ శర్మ చూసుకుంటే బాల్తో కూడా విజృంభించాడు. తను ఈ రోజు ఏం పట్టుకున్నా సరే గోల్డే. 2 వికెట్లు పడగొట్టాడు, అది కూడా సేమ్ ఓవర్లో. సో నిజంగా మ్యాచ్లో అయితే మన టీమిండియా ఇంగ్లాండ్ టీంని కంప్లీట్లీ అవుట్ ప్లే చేసింది. మిగిలిన విక్టరీ మార్జిన్ 150 పరుగులు తేడా. సో ఇప్పటివరకు T20 ఫార్మాట్లో చూసుకుంటే మన టీమిండియాకి ఇదే సెకండ్ బిగ్గెస్ట్ విక్టరీ. ఇన్ఫాక్ట్ ఐసీసీ ఫుల్ మెంబర్షిప్ ఉన్న నేషన్స్లో చూసుకున్నా సరే ఇది సెకండ్ బిగ్గెస్ట్ విక్టరీ. సో ప్రీవియస్గా మన వాళ్ళు 2023లో న్యూజిలాండ్ టీంను 168 రన్స్ తేడాతో డిఫీట్ చేశారు. అండ్ దాని తర్వాత చూసుకుంటే రన్స్ పరంగా ఇదే సెకండ్ బిగ్గెస్ట్ విక్టరీ.
అలాగే ఈ మ్యాచ్లో మన వాళ్ళు ఇంగ్లాండ్ టీంని కేవలం 97 పరుగులకు ఆల్అౌట్ చేశారు, అది కూడా 10.3 ఓవర్స్లో. సో నిజంగా లాస్ట్ మ్యాచ్లో మన టీమిండియా గెలిచిన తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు చాలా హడావుడి చేశారు. అంటే మీరు అన్ఫేర్ గేమ్ ఆడారు, చీటింగ్ చేసి గెలిచారని టీవీలో కారు కోతలు కూశారు. మీరు ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ అయితే ఈరోజు టాస్ అప్పుడు కూడా కాస్త సర్కాస్టిక్గా మాట్లాడాడు. మేము ఈరోజు 4 ఇంపాక్ట్ సబ్స్తో ఆడబోతున్నామని చెప్పి మళ్ళీ ఆ మ్యాటర్ను గుర్తు చేశాడు. కానీ ఈ మ్యాచ్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం ఆ 4 ఇంపాక్ట్ సబ్స్ని తెచ్చుకున్నా సరే గెలిచేలా కనిపించలేదు. సో నిజంగా మన టీమిండియా అయితే ప్యూర్ డామినేషన్ చూపించింది. మిలీ సిరీస్ మొత్తం ఇంగ్లాండ్ టీంను వణికించిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. మొత్తం 5 మ్యాచ్లో 14 వికెట్లు పడగొట్టి ది సెన్సేషనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గురించి పెద్దగా మాట్లాడుకునే అవసరం లేదు. ఆల్రౌండ్ చూత అదరగొట్టిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సో T20 ఫార్మేట్లో మన టీమిండియా డామినెన్స్ ఈ సిరీస్లో కూడా కంటిన్యూ అయింది. 4-1 తేడాతో సిరీస్ గెలుచుకున్నారు. దీంతో ఫార్మేట్ వరకు మన టీమిండియా ఫ్యూచర్ మీద మనం పెద్దగా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో వెల్ ప్లేడ్ అభిషేక్ శర్మ అండ్ టీమిండియా.